తిరిగేస్తున్నప్పుడు వచ్చినటువంటిది ఏమంటే నెట్లోకి వెళితే 1989లో అపోలో హాస్పిటల్కి 20 ఎకరాల భూమిని లీజుకి 60 సంవత్సరాలకి లీజుకి ఇచ్చిందట ప్రభుత్వం. 30 ఎకరాలు. దాంట్లో చెప్పింది ఏంటంటే 40% అవుట్ పేషెంట్స్, 10% ఇన్ పేషెంట్స్ కి పేదవాళ్ళకి ఉచితంగా వైద్యాన్ని అందిస్తామని ఒక డాక్యుమెంట్ లో రాసి ప్రభుత్వం ఇచ్చినటువంటిది. దాని తర్వాత 1995లో బహుశా హౌస్ కమిటీ, అసెంబ్లీలో ఉన్న హౌస్ కమిటీ అసలు ఆ ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చిన భూముల్లో పేదవాళ్ళకి ఏమైనా వైద్యం అందుతుందా లేదా అని చూడటం కోసమని హౌస్ కమిటీ రీసెర్చ్ కోసం వెళ్తే ఎక్కడా కూడా పేద ప్రజానీకానికి ఒక్క పేషెంట్స్ కూడా ఉచితంగా వైద్యం అందించలేదనేటువంటిది నిర్ధారణకు వచ్చింది. ఇది అంటే ఈ రోజు మన ప్రభుత్వం చెప్తున్న పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పేది డొల్లా అనేది వాస్తవంగా దానికి ఉన్నటువంటి గత అనుభవం తెలియజేస్తుంది. ఇది ఒక అంశం. రెండోది, దాంట్లోనే వారు చెప్పినటువంటిది మరొక అంశం ఏంటంటే, మన కరోనా వచ్చిన సందర్భంలో ప్రైవేట్ హాస్పిటల్ ఏ విధంగా ఆక్సిజన్ సిలిండర్స్ లేదా ఆక్సిజన్ బెడ్స్ లేనటువంటి దాంట్లో ఎంత ఇబ్బంది పెట్టినాయో మనందరికీ తెలిసినటువంటిది. ప్రభుత్వ రంగంలో ఉంటే ఎంత లాభాన్ని ఉందో నష్టం వస్తేటువంటి దాన్ని మన వ్యాక్సిన్ తయారు చేసినటువంటి సీరం కంపెనీ యొక్క అధిపతి యొక్క ఆస్తులు ఈ 2 సంవత్సరాల కాలంలో, అంటే కరోనా జరిగిన 2 సంవత్సరాల కాలంలో 74% పెరిగింది అనేది కూడా దాంట్లో ఒక మాట చెప్తే 74% పెరిగింది. రెండోది, ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి బాగా డబ్బు ఉన్నటువంటి అధిపతుల్లో 8 మంది అధిపతులు వారి ఫార్మా రంగంలో పనిచేస్తున్నటువంటి, మెడికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. అందుకనే పీపీపీ పద్ధతి అంటేనే సహజంగా ప్రైవేటైజేషన్ అంటేనే ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ లాభాల కోసం కట్టబెట్టడం. ఇది క్లారిటీ ఉంటే మనకి ఖచ్చితంగా ఈ పీపీపీ పద్ధతిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల వ్యవస్థని ఖచ్చితంగా మనం రద్దు చేసుకునేదాకా ఆ కార్యక్రమాన్ని మనం పోరాడాల్సిందే. దాంట్లో మన జన విజ్ఞాన వేదిక చేసే రౌండ్ టేబుల్ కార్యక్రమంలో గానీ, మన సంఘాలు చేసే కార్యక్రమాల్లో యూటీఎఫ్ కూడా ప్రత్యక్షంగా పాల్గొంటుందని, ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలోనే వైద్య రంగం ఉండాలి, ఆరోగ్య రంగం ఉండాలనే దాని మీద మేము ఖచ్చితంగా మనతో కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ దాన్ని తిరిగేస్తున్నప్పుడు వచ్చినటువంటిది ఏమంటే, నెట్లోకి వెళితే 1989లో అపోలో హాస్పిటల్కి 20 ఎకరాల భూమిని లీజుకి 60 సంవత్సరాలకి లీజుకి ఇచ్చిందట ప్రభుత్వం. 30 ఎకరాలు. దాంట్లో చెప్పింది ఏంటంటే 40% అవుట్ పేషెంట్స్, 10% ఇన్ పేషెంట్స్ కి పేదవాళ్ళకి ఉచితంగా వైద్యాన్ని అందిస్తామని ఒక డాక్యుమెంట్ లో రాసి ప్రభుత్వం ఇచ్చినటువంటిది. దాని తర్వాత 1995లో బహుశా హౌస్ కమిటీ, అసెంబ్లీలో ఉన్న హౌస్ కమిటీ అసలు ఆ ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చిన భూముల్లో పేదవాళ్ళకి ఏమైనా వైద్యం అందుతుందా లేదా అని చూడటం కోసమని హౌస్ కమిటీ రీసెర్చ్ కోసం వెళ్తే ఎక్కడా కూడా పేద ప్రజానీకానికి ఒక్క పేషెంట్స్ కూడా ఉచితంగా వైద్యం అందించలేదనేటువంటిది నిర్ధారణకు వచ్చింది. ఇది అంటే ఈ రోజు మన ప్రభుత్వం చెప్తున్న పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పేది డొల్లా అనేది వాస్తవంగా దానికి ఉన్నటువంటి గత అనుభవం తెలియజేస్తుంది. ఇది ఒక అంశం. రెండోది, దాంట్లోనే వారు చెప్పినటువంటిది మరొక అంశం ఏంటంటే, మన కరోనా వచ్చిన సందర్భంలో ప్రైవేట్ హాస్పిటల్ ఏ విధంగా ఆక్సిజన్ సిలిండర్స్ లేదా ఆక్సిజన్ బెడ్స్ లేనటువంటి దాంట్లో ఎంత ఇబ్బంది పెట్టినాయో మనందరికీ తెలిసినటువంటిది. ప్రభుత్వ రంగంలో ఉంటే ఎంత లాభాన్ని ఉందో నష్టం వస్తేటువంటి దాన్ని మన వ్యాక్సిన్ తయారు చేసినటువంటి సీరం కంపెనీ యొక్క అధిపతి యొక్క ఆస్తులు ఈ 2 సంవత్సరాల కాలంలో, అంటే కరోనా జరిగిన 2 సంవత్సరాల కాలంలో 74% పెరిగింది అనేది కూడా దాంట్లో ఒక మాట చెప్తే 74% పెరిగింది. రెండోది, ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి బాగా డబ్బు ఉన్నటువంటి అధిపతుల్లో 8 మంది అధిపతులు వారి ఫార్మా రంగంలో పనిచేస్తున్నటువంటి, మెడికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. అందుకనే పీపీపీ పద్ధతి అంటేనే సహజంగా ప్రైవేటైజేషన్ అంటేనే ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ లాభాల కోసం కట్టబెట్టడం. ఇది క్లారిటీ ఉంటే మనకి ఖచ్చితంగా ఈ పీపీపీ పద్ధతిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల వ్యవస్థని ఖచ్చితంగా మనం రద్దు చేసుకునేదాకా ఆ కార్యక్రమాన్ని మనం పోరాడాల్సిందే. దాంట్లో మన జన విజ్ఞాన వేదిక చేసే రౌండ్ టేబుల్ కార్యక్రమంలో గానీ, మన సంఘాలు చేసే కార్యక్రమాల్లో యూటీఎఫ్ కూడా ప్రత్యక్షంగా పాల్గొంటుందని, ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలోనే వైద్య రంగం ఉండాలి, ఆరోగ్య రంగం ఉండాలనే దాని మీద మేము ఖచ్చితంగా మనతో కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు.